హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. బీఆర్కే బిజినెస్ ఛానల్కి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ మనం చెప్తాము. ఇవన్నీ పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మన స్టాక్ అనలైజ్ చేయడం కంటే, స్టాక్ ఇవ్వడం కంటే, అందులో ఉండే సక్సెస్ కంటే మనీ మేనేజ్మెంట్లోనే 50% సక్సెస్ వచ్చేస్తుంది. చూడండి, కొన్ని వేల కోట్లు మ్యూచువల్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు పీపుల్స్ దగ్గర నుంచి. మరి వాళ్ళు ఎలా మనీ మేనేజ్మెంట్ చేయగలుగుతున్నారు? మరి మీరెందుకు చేయలేరు? కాబట్టి ఎప్పుడు మన దగ్గర ఊరికే సింపుల్ లాజిక్ చెప్తాం. మన దగ్గర ఒక 1 lakh ఉంటే సింపుల్గా దాన్ని 10 parts చేసుకోండి. అదే మీ దగ్గర 10 lakhs ఉంటే దాన్ని 10 parts చేసుకోండి, లేదా 20 parts. 20 lakhs ఉంటే 40 parts. ఇలా మనం ఎన్ని పార్ట్స్ చేసుకుంటే దానికి మనకి రెట్టింపైన బలం వస్తుంది. విత్ ప్రాపర్గా మనం వెళ్ళగలం. అది తర్వాత ఇప్పుడు మనం చెప్పబోయేది ఒక 40 to 60 days. చూడండి, 40 to 60 daysలో కొన్ని స్టాక్స్ మనం ఇస్తాము. ఇవన్నీ విత్ ప్రాపర్ ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్. మీరు అడగచ్చు, సార్ 40 to 60 days లోపు ఒకటి టార్గెట్ వస్తే ఓకే, స్టాప్ మధ్యలో అలాగే ఉండిందంటే 2% 3% ప్రాఫిట్ అంటే క్లోజ్ చేసేయండి. ఎందుకంటే దీని పవర్ అంతే. 40 to 60 daysలో మనకి ఒక రిజల్ట్ అనేది రావాలి. అది మొదటి స్టాక్ వచ్చి జేఎం ఫినాన్షియల్. చూడండి, జేఎం ఫినాన్షియల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 159 రూపాయలు ఉంది. బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 183 రూపాయలు 40 పైసలు మొదటి టార్గెట్. 210 రూపాయలు 40 పైసలు రెండో టార్గెట్. 253 రూపాయలు 40 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 130 రూపాయలు స్టాప్ లాస్ అండి. ఇది కూడా వచ్చి మనకి దాదాపు 19 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 15,217 కోట్లు, అంటే దాదాపు 15,200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, జేఎం ఫినాన్షియల్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు, నేను ఎప్పుడు 2 terms చెప్తానండి. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనాలి. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 957 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్ 980 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 1058 రూపాయలు మొదటి టార్గెట్. 1143 రూపాయలు రెండో టార్గెట్. 1278 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 890 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి 2022 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు ఇది కూడా వచ్చి మనకి 6 లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అండి ఇది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో, గురుప్రసాద్ అకాడమీలో 31వ వర్క్షాప్ మనం జరుపుతున్నామండి. ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో సెప్టెంబర్ 27, 28 2 రోజులు మనం జరుపుతున్నాము. ఇది వచ్చి ఇక్కడ మనము ఇప్పుడు 30 వర్క్షాప్ మనం కంప్లీట్, 29 వర్క్షాప్ కంప్లీట్ చేస్తున్నాము ఆల్రెడీ. 30వ వర్క్షాప్ మనం చెన్నైలో జూలై 19 and 20 జరుపుతున్నాము. 31st వర్క్షాప్ అండి, ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనము రియల్గా మనం చెప్పించేది ఒక 3 స్ట్రాటజీస్. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ డైలీ ఇంట్రాడే, మరొకటి వచ్చి
ఒక స్టాక్ని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి. ఇప్పుడు లేటెస్ట్గా ఒక స్ట్రాటజీ మనం యాడ్ చేస్తున్నాం. అదే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. 3 to 5 yearsలో మీ పెట్టుబడిని ఎలా మీరు రెట్టింపు చేసుకోవడం అనేది. ఇంతకుముందు 2 స్ట్రాటజీ ఉండేది, ఇప్పుడు మనం 3వ స్ట్రాటజీ కూడా యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఇది వచ్చి ముఖ్యంగా నేను చెప్తాను చూడండి, రియల్గా నాకు ఒక ప్యాషన్ ఉంది, పట్టుదల ఉంది, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే దయచేసి రాండి, అందరూ కాదు, గుర్తుపెట్టుకోండి. అది ఇంకొకటి, నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని అనుకుంటే మాత్రమే రాండి. ఓవర్ నైట్లో రోజు నాకు డబ్బు కావాలి, ఓవర్ నైట్లో నేను కోటీశ్వరుని అయిపోవాలి అనే కలలు మాత్రం కనబాకండి. ఎందుకంటే అవన్నీ ఉత్తమాటలు. ప్రాపర్గా ఎలా సంపాదించాలి, ఎలా నేర్చుకోవాలి, కోటీశ్వరులు అవ్వచ్చు, అన్నీ ఒక పద్ధతి ఉంది. పర్ఫెక్ట్గా చేస్తే డెఫినెట్గా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే దానికి ఎంత ఓర్పు సహనం ఉండాలనేది ఇంపార్టెంట్. ఇంకోటి, ఇది వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసమే ఈ షేర్ మార్కెట్, అది గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. వెరీ లిమిటెడ్ సీట్సే. కాబట్టి హైదరాబాద్ వచ్చి ఫాస్ట్ ఫిల్లింగ్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, 2 స్టాక్ చెప్పున్నాను, జేఎం ఫైనాన్షియల్, తర్వాత ఎల్ఐసి. తర్వాత మరొక స్టాక్ వచ్చి పిఐ ఇండస్ట్రీస్. చూడండి, పిఐ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 4,157 రూపాయలు ఉంది. చూడండి, ఈ స్టాక్ వచ్చి 4,205 రూపాయల పైనే కొనాలి, గుర్తుపెట్టుకోండి. 4,205 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి, ఇప్పుడు కొనకూడదు. కొన్న తర్వాత బాయ్ ఓన్లీ అబౌవ్ 4205 పిఐ ఇండస్ట్రీస్. దీని యొక్క టార్గెట్ వచ్చి 4,475 రూపాయలు మొదటి టార్గెట్, 4,757 రూపాయలు, 4,757 రూపాయలు రెండో టార్గెట్, మూడో టార్గెట్ వచ్చి 5,207 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 3,930 రూపాయలు స్టాప్ లాస్ పిఐ ఇండస్ట్రీస్. ఇది కూడా వచ్చి మనకి 63,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్. ఒకటి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, ప్యూర్లీ ఆప్షన్స్ కోసం లాంచ్ చేసిన ప్రోడక్ట్. మరొకటి వచ్చి 21 days స్టాక్స్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. బీఆర్కే బిజినెస్ న్యూస్ ఛానల్కి నమస్కారం.